ఈ మొత్తం కూడా ఒకటే ప్రహారీలో ఇన్ని ఇండ్లు అయితే ఉన్నాయి. 1, 2, 3. ఈ పక్కన ఇప్పుడే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ఇంటి బ్యాక్ సైడ్కి రాగానే. నా కూడా వెహికల్ ఇక్కడ ఆపుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. చాలా అంత పెద్ద ఫేమస్ అయిన గుడి ఈ ప్రాంతంలో. మొత్తం పంటలు మీరు పండించిన పంటలు, మందులు లేని పంటలు. అవునా అమ్మ. అయితే మరొక సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఇది చూడొచ్చు, ఇదంతా సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వాగు చాలా చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి మారేడుమిల్లికి అయితే వెళ్తున్నాం. భద్రాచలం దగ్గర నుండి మారేడుమిల్లి వెళ్ళేంత వరకు కూడా దారి మధ్యలో వచ్చే ప్రతి అడ్వెంచర్ ప్లేస్ మరియు ట్రైబల్ విలేజ్ ఈ వీడియోలో మీరైతే చూడవచ్చు. ఈ వీడియో చూడడానికి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. దారి మధ్యలో వచ్చే ప్రతి అడ్వెంచర్ ప్లేస్ మరియు ట్రైబల్ విలేజ్ని క్లియర్గా ఈ వీడియోలో చూపించడం జరిగింది. స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. అయితే చింతూరు వై జంక్షన్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే పొల్లూరు వాటర్ ఫాల్స్, అరకు, పాడేరుకి అయితే వెళ్ళవచ్చు. ఇటు వెళ్తే మాత్రం రాజమండ్రి, మారేడుమిల్లికి అయితే వెళ్తున్నాం. ఇదంతా కూడా లక్కవరం అనే గ్రామం. చింతూరు వై జంక్షన్ దగ్గర నుంచి 7 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఎంత అమ్ముతున్నారమ్మ ఒక గ్లాసు? 20 రూపాయల. ఇవ్వండి అమ్మ ఒక గ్లాసు. ఇప్పుడు ఈతకాయలు అమ్మే దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే లక్కవరం అనే ఊర్లో చూసారు కదండి, షాప్స్లలో మొత్తం కూడా ఇవి ధాన్యాలు, మొత్తం పంటలు మీరు పండించిన పంటలు, మందులు లేని పంటలు న్యాచురల్గా పండించడం అయితే జరుగుతుందంట. ఉన్నలు, రాగులు, కందులు. ఇది వచ్చేసేమో ఇప్ప పువ్వు అంటారు కదా, ఐడియా ఉందా మీకు? ఈ ఫేమస్ ఈ ప్రాంతాలలో, ఈ ఆంధ్ర, చింతూరు ప్రాంతాలలో ఈ ఇప్పకాయ అనేది ఫేమస్. ఈ ఎండిన తర్వాత ఇప్ప పువ్వు అనేది ఈ విధంగా అయితే అవుతుంది. కరక్కాయ దగ్గు, జలుబు పిల్లలకైతే బెస్ట్ మెడిసిన్ అనేది చెప్పొచ్చు ఈ కరక్కాయ గురించి. చిన్నతనంలో మన ఇండ్లలో అయితే కుంకుడుకాయలను చూసేవాళ్ళం. అవన్నీ చూడవచ్చు. చాలా అంటే చాలా న్యాచురల్ పంటలు ఇక్కడైతే ఉన్నాయి. అన్నీ కూడా ప్యూర్ హనీ అయితే ఇక్కడ ఉంది. ఎంతకు అమ్ముతున్నారు బాటిల్? ఇది 500 అమ్ముతున్నాం. కేజీ 500. ఇది ఇప్పుడు కేజీ బాటిల్ ఇది. ఓకే, ఇదేంటిది? ఇది అవునా, తలకు మంచిది అమ్మ. ఓకే, చూస్తున్నారు కదండి, ఇదంతా గులాబీ పువ్వు, ఇదే వేర్లు అంట. ఇందులో కొబ్బరి నూనె పోసుకొని రాసుకుంటే మాత్రం తలకి మంచిదంట. సో ఆరోగ్యంగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా కాదని అయితే చెప్తున్నారు. ఇవేంటి అమ్మ? ఇది పసుపు అండి. ఈ ఎడి పసుపు, అది పచ్చి పసుపు. ఇదేంటిది? సీక తలకు పెట్టుకుంటారు. ఇప్పటిదాకా చూడలేదు. కుంకుడుకాయ అంటేనే తెలుసు మాకు కూడా. మారేడుమిల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో ఫస్ట్ వచ్చే వ్యూ పాయింట్ అయితే ఇదే. మనం ఇందాక లక్కవరం దగ్గర ఆగి ధాన్యాలు ఏదైతే చూసామో అక్కడ నుంచి వచ్చాక ఫస్ట్ వచ్చే వ్యూ పాయింట్ దగ్గర అయితే మనం ఆగాము. ఇది చూడవచ్చు, ఇదంతా కూడా సోకులేరు వ్యూ పాయింట్ అని అంటారు. చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా ఉంటుంది వ్యూ చూడటానికి కూడా. అక్కడనే ఒక కొండ, దీని ఆపోజిట్లో ఒక కొండ, మధ్యలో రోడ్డు. ఈ ఆపోజిట్లోనే వ్యూ పాయింట్ అయితే ఉంది. వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా ఉంది. ఒకసారి జూమ్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఇది ముగించుకొని అయితే మనం రెండో వ్యూ పాయింట్ దగ్గరకు కూడా వెళ్దాం. ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుంచి అయితే సింగిల్ రోడ్డే, ఎక్కడ టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. భద్రాచలంకి వచ్చి రైట్ సైడ్ కట్ అయితే డైరెక్ట్ సింగిల్ రోడ్లోనే మనం ఈ మారేడుమిల్లి ప్రాంతానికి అయితే రావచ్చు. సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఇది చూడవచ్చు, ఇదంతా సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది ఘాట్ రోడ్డు, దాంట్లో నుంచి అయితే ట్రావెల్ అయితే చేస్తాం మనం. చింతూరు నుంచి మారేడుమిల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో అయితే ఇక్కడ ఒక గుడి ఉందండి రోడ్డు పక్కనే. చాలా ఫేమస్ గుడి అంటే ఇది. ఈ గుడి పేరు ఘాటి వనదుర్గ గారి ఆలయం అంట. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్తున్నారు. ఈ రోడ్డు మార్గంలో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి వాళ్ళ యొక్క మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. మీలో ఎవరైనా ఈ రూట్ లో ట్రావెల్ చేస్తే ఈ గుడి దగ్గర ఆగి ఒకసారి అయితే విజిట్ చేయండి. మనం మూలమలుపులో చూసిన ఘాటి వనదుర్గ ఆలయం దగ్గర నుండి మారేడుమిల్లికి 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మారేడుమిల్లి ఊరు ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. ఈ ఊరు ఎంట్రన్స్ లోనే జంగల్ స్టార్ రిసార్ట్స్ అయితే ఉంది. మారేడుమిల్లి ఊరు ఎంట్రన్స్ లోనే వాలమూర అనే గ్రామం ఉంటుంది. వాలమూర అనే గ్రామం కూడా ఏ విధంగా ఉందో మీరైతే ఈ వీడియోలో చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోకండి. పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు పనస చెట్టుకు ఉయ్యాల కట్టుకొని. దానికి కూడా ఈ ఊరు చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా కనిపిస్తుంది. ఈ ఊర్లో ఎటు చూసినా కూడా పనస చెట్లే ఉన్నాయి. మొత్తం కూడా పనస చెట్లే. పనస చెట్లకి ఈ ఊరు చాలా ఫేమస్ అనుకుంటా. ఈ చెట్టు కూడా చాలా హైట్ ఉంది.
చూస్తున్నారు కదండి ఎంత హైట్ ఉందో. గ్రామంలోకి అయితే కొంచెం ముందుకు వెళ్ళి కూడా చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఈ గ్రామంలో ఈ పక్కన ఇల్లు చూసినట్లయితే చాలా చిన్నగా ఉంది ఇల్లు. పైన పెంకులు, కింద అయితే వెదురు బొంగులతో తడికలతోటి కలర్ అయితే వేశారనుకుంటా వెదురు బొంగులకి. చాలా అంటే చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ చిన్న హోమ్ చూడడానికి. ఈ గ్రామంలోకి ఇంకా రాగానే చాలా బ్యూటిఫుల్ హోమ్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రామంలో ఎటు చూసినా కూడా పనస చెట్లు, చింత చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లోకి వస్తే కూడా చూడవచ్చు ఇక్కడ అన్నీ కూడా చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. గ్రామంలో మొత్తం పనస చెట్ల మధ్యలో ఇల్లు. సో ఈ ఊర్లో ఉన్న వీరి యొక్క జీవన విధానం చూడవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ చాలా చాలా నీట్గా ఉంది ఇల్లు చూడటానికి కూడా. వీళ్ళ గ్రామం కూడా మొత్తం కూడా ఒకటే ప్రహారీలో ఇన్ని ఇండ్లు అయితే ఉన్నాయి. 1, 2, 3 ఈ పక్కన ఇప్పుడే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఇక్కడ. సో దాదాపు ఒక 7-8 ఇండ్లు అయితే ఈ ఒక ప్రహారీలో అయితే ఉన్నాయి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఇంటి బ్యాక్ సైడ్కి రాగానే స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఈ పువ్వులు ఏం పువ్వులు అంటారో చూద్దాం ఒకసారి. చూద్దాం, బాగున్నాయి పూలు కూడా. ఇందాక మనం చూసిన ఊరైతే వాలుమూరు. ఈ వాగు చాలా చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే పైనుంచి మేఘాలు ఇట్లా కమ్మేసి చాలా అడ్వెంచర్గా కనిపిస్తుందని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మనకు చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే మాత్రం తప్పకుండా ఈ వాగును ఒకసారి విజిట్ చేయండి. లోపలికైతే వెళ్ళొచ్చంట. కాకపోతే మనం ఇంకా ముందుకు వెళ్ళి వీడియోస్ తీయాలి కాబట్టి మనకంతా టైం. మీలో ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే వీడియోలన్నీ కూడా మారేడుమిల్లికి సంబంధించిన వీడియోలన్నీ క్లియర్గా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. మారేడుమిల్లి వచ్చాక ఏ రిసార్ట్లో ఉండాలి, ఎలాంటి వ్యూలు చూడాలి, చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ విలేజెస్ అన్నిటిని కూడా క్లియర్గా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడవచ్చు.